హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనకు కోర్ పోస్టర్ ఎలా క్రియేట్ చేయాలి, అలాగే ఏదైనా పోస్టర్ క్రియేట్ చేసేటప్పుడు ఎలా క్రియేట్ చేయాలి అనే దాని గురించి నేను చూపిస్తున్నాను. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఫోటో అనేది రెడీ చేసుకోవాలి. ఫోటో ఇప్పుడు చూడండి, నేను గ్యాలరీలోకి వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక లీడర్ది ఫోటో క్రియేట్ చేయాలి. సో ఈ ఫోటోని ఏం చేస్తానంటే ఫస్ట్ ఎడిట్ ఆప్షన్కి వెళ్తాను. ఎడిట్ ఆప్షన్కి వెళ్ళిన తర్వాత దీన్ని క్రాప్ చేసుకుంటాను. ఫస్ట్ క్రాప్ చేసి ఈ విధంగా ఇక్కడ క్రాప్ చేస్తున్నాను. సో ఈ విధంగా నేను క్రాప్ చేసిన తర్వాత దీన్ని ఓకే చేస్తున్నాను. దాని తర్వాత సేవ్ చేస్తున్నాను. చేసిన తర్వాత మళ్ళీ కంప్లీట్గా బయటకు వెళ్ళిపోయాను. మనకు ప్లే స్టోర్లో పిక్ కాలేజ్ PICCOLLAGE ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత జస్ట్ ఇక్కడికి వెళ్ళాలి. ఈ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీంట్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇట్లా వస్తుంది, దీన్ని స్కిప్ చేయాలి. ఇది స్కిప్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ కింద ఏంటంటే ఫొటోస్ కనిపిస్తుంది కదా, ఈ ఫొటోస్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత నేను ఏం చేశానంటే కొన్ని ఆల్బమ్ సెట్ చేసి పెట్టుకున్నాను. నేను ఈ విన్నింగ్ టీమ్ కోర్ పోస్టర్ ఏదైతే ఉందో విన్నింగ్ టీమ్ పోస్టర్ అని చెప్పేసి దాంట్లో పెట్టాను నేను. సో దాంట్లోకి వెళ్తున్నాను ఇప్పుడు. నేను విన్నింగ్ టీమ్ CEO పోస్టర్స్ అని చెప్పి ఒకటి నేను క్రియేట్ చేసి పెట్టాను ఆల్బమ్. దీంట్లో ఆ పోస్టర్ ఉంది, దీంట్లోకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏం కావాలి, నాకు కోర్ కావాలి. సో కోర్ ఫోటో నేను ఇక్కడ నుంచి తీసుకుంటున్నాను. తీసుకొని సెలెక్ట్ చేశాను. చేసిన తర్వాత ఈ విధంగా వచ్చింది. సో ఇక్కడ చూడండి, దీన్ని ఎక్కడ కదిలితే అక్కడ కదులుతుంది. దీన్ని కార్నర్లో చేయబెట్టి ఇటు ముందు కరెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత సో ఇది ఒక్కసారి ఇట్లా సెంటర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇది ఓకే అయిపోయింది కదా, సెట్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో ఫోటో కావాలి కదా. సో మళ్ళీ ఇక్కడికి వెళ్ళాలి మనం. ఈ ఫొటోస్లోకి వెళ్ళి మళ్ళీ ఇప్పటిదాకా నేను ఒక ఫోటో అనేది ఫోటోలోకి వెళ్తున్నాను. రీసెంట్గా నాకు వాట్సాప్ ఇమేజెస్లో ఒక ఫోటో ఉంది, ఇప్పుడు దాకా వచ్చింది. వాట్సాప్ ఆల్ ఫొటోస్లోకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత క్రాప్ చేసిన ఫోటో కనిపిస్తుంది కదా. సో ఈ ఫోటో క్లిక్ చేశాను, ఇక్కడ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసింది. దీన్ని మళ్ళీ ఇట్లా నేను సెట్ చేసుకుంటే కార్నర్ చేయబెట్టి దీన్ని ఇట్లా సెట్ చేసుకుంటున్నాను నేను. సో ఈ క్రాప్ అనేది సరిగా చేయనికి రాలేదు కాబట్టి నేను ఏం చేస్తానంటే దీన్ని ఇంకొకసారి క్రాప్ చేస్తాను. నేను ఈ ఫోటో తీసేస్తాను. ఎట్లా అంటే డిలీట్ అయిపోయింది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ ఫోటోని క్రాప్ అనేది ఇంకొంచెం చేస్తున్నాను ఈ విధంగా. ఓకే, సేవ్ అయింది. మళ్ళీ నేను ఈ ఆప్షన్కి వస్తున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది ఒక్కసారి క్రాస్ ఉంది, చెక్ చేసుకుంటున్నా. ఓకే, మళ్ళీ ఫోటో తీసుకుంటున్నా. ఫోటోకి వెళ్తున్నా. ఈ క్రాప్ చేసిన ఫోటో ఇక్కడ మళ్ళీ చేస్తున్నాను. ఓకే, ఈ విధంగా మనం సెట్ చేసుకోవచ్చు. చేసిన తర్వాత పేరు కావాలి కదా. సో ఇక్కడ పేరు అనేది ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్ మీదకి వెళ్ళి ఈయన పేరు నేను ఇక్కడ టైప్ చేయాలి. లేదా ఆల్రెడీ నాకు ఇంతకుముందు నేను కాపీ చేసి పెట్టుకున్నాను. సారీ, వాట్సాప్లో ఆల్రెడీ ఉంది ఆ పేరు, నేను కాపీ చేసి పెట్టుకున్నాను. సో ఇక్కడ కాపీ చేసుకుంటున్నాను. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇది కాపీ అయింది. తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చాను. దీంట్లోకి వచ్చి ఇక్కడ మళ్ళీ పేస్ట్ చేస్తున్నాను. సో ఈ విధంగా వచ్చింది కదా. సో వచ్చిన తర్వాత ఇది ఓకే చేస్తాను. చేసిన తర్వాత దీన్ని ఇలా కిందికి లాగుతున్నాను, చిన్నగా చేసి. రైట్, సెట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు పేరు అవన్నీ సెట్ అయిపోయినాయి. ఇప్పుడు నేను ఏం చేస్తాను, దీన్ని స్క్రీన్ షాట్ తీసుకుంటా. స్క్రీన్ షాట్ తీసుకున్నాను కదా, ఈ స్క్రీన్ షాట్ని మళ్ళీ ఏం చేస్తాను, క్రాప్ చేస్తాను నేను ఈ విధంగా. సో సేవ్ చేశాను, డన్. ఈ ఫోటో అయిపోయింది. ఇక్కడ గ్యాలరీలో చూసుకుంటే కనుక ఇక్కడ ఫోటో రెడీ. రైట్. సో ఈ విధంగా మనము ఎవరికైనా షేర్ చేయాలంటే షేర్ చేయొచ్చు. రైట్, గ్రూప్లో ఎక్కడైనా షేర్ చేయాలనుకుంటే మనం ఈ విధంగా షేర్ చేసుకోవచ్చు, వెళ్ళిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ప్రతి ఒక్కటి ఇదే విధంగా చేసుకోవాలి. థ్యాంక్ యూ, విష్ యూ వెల్.